విశాఖపట్నంలో 5,300 మంది అని చెప్పారు. దానికి తోడు ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు, అలాగే మలేరియా వాళ్ళు, అలాగే ఈ రోజు నుంచి కూడా వాట్సాప్లో వాళ్ళు దించాలనుకున్నాం. ప్రజల కోసం మేము కొంత ఆలోచించి చేస్తున్నాం. ఈ విషయం కమిషనర్ గారికి, అలాగే సీఎం గారికి, కలెక్టర్ గారికి అందరికీ తెలుసు. ఈ రోజు నుంచి కానీ ఇంకా మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టి పోలీసులు పెట్టి ఏదో చేయాలని అనుకొని తోటి కార్మికులు కూడా దించాలనుకుంటున్నారు. అలాగే నిన్న కాకమొన్న ఏదో ఉద్యోగాలు కొంతమందికి ఇచ్చారు. ఆ ఉద్యోగాలు కూడా హెల్త్ ఆఫీసర్లు ఇన్స్పెక్టర్లు కలిపి ఏదో భయపెట్టాలో భయప్రాంతం చేస్తున్నారంట. వీళ్ళ ఇంట్లో మనుషులు పెట్టుకున్నాడే కాదు, అధికారులకైనా లేదా ఆఫీసులకైనా మేము ఒకటే చెప్తున్నాం. ఈరోజు వర్కర్లు భయపెట్టినట్టుగా అయితే రేపు నుంచి ఇంకా తాడోపేట రోడ్ల మీద చెత్తలు ఉంటాయి. ప్రజలకు మేము మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడకూడదు, కరోనా కూడా వచ్చి ఉందని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. ఇది సీఎం గారు తెలుసుకోవాలి. ఈరోజు సీఎం గారిని ఏమన్నా సాక్షి పేపర్ ఫ్యాక్టరీ మేము అడగట్లే, అలాగే భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ మేము అడగట్లేదు. మా కార్మికులకి కనీస శాతం గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఏదైతే పిలిపించిందో ఆ పిలుపు ప్రకారంగా మా కార్మికులందరినీ వేరే చూడకుండా మున్సిపల్ కార్మికులందరినీ ఒకే అంచు మీద తీసుకొచ్చి జీతాలు ఇవ్వాలి. మీ సమస్యలను అధికారుల దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలో తీసుకువెళ్ళారా? చర్చలకు ఏమైనా మీకు పిలిచారా? చర్చలకు అయితే పిలిచారండి. మా సమస్యల మీద అయితే పారిశుద్ధ్య కార్మికులకి, మున్సిపాలిటీ కార్మికులకి అందరికీ కూడా అదే అసెంబ్లీ సాక్షిగా అపోజిట్ పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు నీకు చేత కాకపోతే నువ్వు దిగిపో, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్లు అందరూ పర్మిట్ చేస్తామని ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే పాదయాత్రలో చెప్పారు, మాట చెప్పను మనం తప్పనని చెప్పారు. అలాంటి పెద్ద మనిషి ఈరోజు కార్మికులందరినీ కూడా చాలా భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని అందరినీ చాలా ఇబ్బందులు పెట్టి పోలీసులు కూడా దింపి మీరు కానీ పనులు చేయకపోతే పోలీసులు ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకు వచ్చారు ఇంతమంది? మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి అరెస్టు చేసి మేము అరెస్టులకి ఇలాంటి పోలీసులకి అరెస్టులకి మేము భయపడమండి. మాకు ఇలాంటివి కొత్త కాదు. మేము చాలా సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చాము. మమ్మల్ని ఎవరు భయపెట్టినా మేము భయపడము. ప్రాణాలనే పోతాం కాదలము. ఏదైనా సాధించుకొని మా సమ్మె నిరామిస్తాము. మేము సాధించుకొని మేము సమ్మె